రాష్ట్రంలోని బీపీఎల్ కుటుంబాలకు సన్న బియ్యం అందించాలని నిర్ణయించింది సర్కార్. దొడ్డు బియ్యానికి బదులు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా సన్న బియ్యం సరఫరా చేయనుంది. రేపు హుజూర్ నగర్ లో బియ్యం పంపిణీ ప్రారంభిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం బహిరంగ సభ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేయనుంది ప్రభుత్వం. రేపు సాయంత్రం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో సన్నబియ్యం పంపిణీ స్కీమ్ ను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్. ఈ పథకం కింద బీపీఎల్ రేషన్ కార్డుదారులకు ఉచితంగా సన్నబియ్యం అందిస్తామన్నారు మంత్రి ఉత్తమ్. ప్రస్తుతం రాష్ట్రంలోని 2.81 కోట్ల రేషన్ కార్డుదారులకు దొడ్డు బియ్యం అందిస్తున్నామని, దీనివల్ల లబ్ధిదారులకు నిజమైన ప్రయోజనం చేకూరడం లేదన్నారు. అందుకే తొలిసారిగా ఉచిత సన్నబియ్యం పంపిణీ చేయాలని సర్కార్ నిర్ణయించిందన్నారు మంత్రి. ఈ కార్యక్రమం కేవలం బియ్యం పంపిణీ మాత్రమే కాదని, తెలంగాణ ప్రజల ఆహార భద్రతను కాపాడే సంకల్పమని చెప్పారు మంత్రి ఉత్తమ్. ఏప్రిల్ మొదటి వారం నుంచి ప్రతి నియోజకవర్గంలో సన్నబియ్యం అందజేస్తామన్నారు. ఈ స్కీమ్తో తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపడతాయని చెప్పారు మంత్రి. సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. హుజూర్ నగర్ లో సీఎం సభ స్థలాన్ని పరిశీలించారు ఎస్పీ నరసింహ. కోదాడ, మిర్యాలగూడ నుంచి వచ్చే ట్రాఫిక్ ను మళ్లిస్తున్నామన్నారు. 2 ప్రాంతాల్లో పార్కింగ్ సదుపాయం కల్పించామన్నారు. ఎండల తీవ్రతతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు ఎస్పీ నరసింహ. ఒక ప్రతిష్టాత్మకమైన పీడీఎస్ ద్వారా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి ఇక్కడ శ్రీకారం చుడుతున్నారు. ఒక మంచి భద్రత కలిగినటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో సూర్యాపేట జిల్లా పోలీసు యంత్రాంగం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం పటిష్టమైనటువంటి భద్రతా చర్యలని పోలీసు యంత్రాంగం చేపట్టడం జరిగింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ దృష్ట్యా కానీ అందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. హుజూర్ నగర్ సభకు ముందు రామస్వామి గట్టు దగ్గర నిర్మిస్తున్న 2000 మోడల్ కాలనీ ఇండ్లను పరిశీలించనున్నారు రేవంత్. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎంపీలు హాజరు కానున్నారు. హుజూర్ నగర్ సభకు 40,000కు పైగా జన సమీకరణ చేస్తున్నారు నేతలు.